ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. 2024 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది, సింహరాశి వారు ఏ దైవారాధన చేయడం వల్ల శుభ ఫలితాలను పొందబోతున్నారు, దానాలు ఏ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాన్ని ఈ వీడియోలో చూసుకుని తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తుందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేశారంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. సింహరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరం అంతా మిశ్రమంగా ఉన్నది. తలపెట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబ విషయంలో కొంత చికాకుగా గురి చేస్తాయి. సోదర బంధువర్గం నుండి సహాయ సహకారము అందుతుంది. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. శత్రు కోర్టు వ్యవహారాలు ఇతరుల సహకారంతో సులువుగా పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వాహన ప్రయాణ విషయాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలందు ఒత్తిడి పెరిగినా అధికారుల అనుగ్రహంతో పూర్తి చేస్తారు. వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వచ్చే ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు నూతన విద్యా అవకాశములు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. రాజకీయ నాయకులకు నూతన పదవీ యోగము ఉన్నది. కొన్ని రంగాల వారికి కొంత సామాన్యంగా ఉంటుంది. ఇక ఈ రాశి స్త్రీలకు నూతన మంచి ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఇక ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. అలాగే శనివారం శివాలయంలో అభిషేకం చేయించాలి. శనివారం నల్ల నువ్వులు దానం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఇదండి 2024 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి జరిగే యోగం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీద మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సర్వేజన సుఖినో భవంతు.